దిస్ ఈజ్ స్క్వేర్. ఇక్కడ చార్జ్ ని ప్లేస్ చేశాను. దీని యొక్క లెంత్ ఎంత అయితే ఉందో అంతే లెంత్ లో ఇక్కడ చార్జ్ ని ప్లేస్ చేశాను. ఇప్పుడు జనరల్ గా మనం గాస్ లాలో ఫ్లక్స్ కనుక్కోవాలంటే చార్జ్ అనేది సిమెట్రికల్ గా ప్లేస్ చేస్తున్నట్టు మనం ఊహించుకోవాలి. ఇది ఇక్కడ ఉంది అంటే ఈ చార్జ్ ఎప్పుడు సిమెట్రికల్ గా వస్తుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది స్క్వేర్ ఆఫ్ లెంత్ ఏ. సేమ్ ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది, ముందర ఒక స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా ఒక స్క్వేర్ ఉంది, అంటే 4 స్క్వేర్స్ వచ్చింది. అప్పుడు ఈచ్ సైడ్ యొక్క లెంత్ ఎంత అవుతుందంటే 2a అవుతుంది. హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీ అకాడమీ లెక్చర్ నంబర్ 19. ఈరోజు లెక్చర్ లో మనము గాస్ లా ఈ లెసన్ సంబంధించిన లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. అదే గాస్ లా అన్నమాట. మొత్తానికి 18 లెక్చర్స్ తర్వాత లాస్ట్ 19th లెక్చర్ కి మనకి లెసన్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? ఈ గాస్ లా అంటే ఏంటి, దీని యొక్క యూజెస్ ఏంటి, దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ గాస్ లా అంటే ఏంటి? ద నెట్ ఫ్లక్స్ passing through a closed surface is 1 by epsilon naught times the charge enclosed in it. For example, ఒక పాయింట్ చార్జ్ క్యూ అనేది తీసుకున్నాను అన్నమాట. ఈ పాయింట్ చార్జ్ క్యూ అనేది ఒక ఇర్రెగ్యులర్ సర్ఫేస్ లోపల ఉందన్నమాట. ఇప్పుడు ఈ ఇర్రెగ్యులర్ సర్ఫేస్ నుంచి చార్జ్ వల్ల నెట్ ఫ్లక్స్ ఎంత పాస్ అవుతుంది తెలుసుకోవాలంటే మన గాస్ లా ఏం చెప్తున్నా అంటే పై నెట్ ఈక్వల్స్ టు 1 by epsilon naught టైమ్స్ ఆఫ్ చార్జింగ్. ఎంత చార్జ్ ఎన్క్లోజ్ అయిందంటే క్యూ అండ్ చార్జ్. అంటే సింపుల్ గా పై నెట్ ఈక్వల్స్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. క్లియర్ స్టూడెంట్స్? అదే పై నెట్ అంటే ఏంటి, ఎంత ఎగ్జిట్ అవుతుంది మైనస్ ఎంత ఎంట్రీ ఇస్తుంది ఫ్లక్స్ లైన్స్, దాన్ని మనం పై నెట్ అంటాం. కాబట్టి పై అవుట్ మైనస్ పై ఎన్ ఈక్వల్స్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. క్లియర్ స్టూడెంట్స్? అసలు ఈ ఫార్ములా ఎలా వచ్చింది సార్, మనం దీన్ని ఎలా ప్రూవ్ చేయగలుగుతాం, అసలు ఎలా చేయాలి, దాని గురించి ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ముందు వరకు కూడా ఫ్లక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం అంటే పై ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ అనే ఫార్ములాతో సాల్వ్ చేస్తాం. ఓకేనా? ఈ గాస్ లా వచ్చి మనకి ఏం చేస్తుంది అంటే ఈ ఫ్లక్స్ క్యాలిక్యులేషన్ కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు చార్జ్ క్యాలిక్యులేషన్ కానీ మనకి ముందు నుంచి చేసుకుంటూ వస్తాం కదా, అంత కాంప్లికేటెడ్ కాకుండా కొద్దిగా సింపుల్ గా సాల్వ్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది అనమాట ఈ గాస్ లా. ఎలా సార్? ఇప్పుడు చూడండి, ఇదే పాయింట్ చార్జ్ ఈ రకంగా ఇర్రెగ్యులర్ సర్ఫేస్ లో ఉందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ చార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ బార్ అనుకుందాం, ఈ స్మాల్ ఏరియా దగ్గర తీసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఈ స్మాల్ ఏరియాకి పర్పెండిక్యులర్ గా నేను ఏరియల్ వెక్టర్ తీసుకున్నాను డిఎస్ బార్. ఓకేనా? దిస్ ఈస్ ద యాంగిల్ టీటా అనుకుందాం, యాంగిల్ టీటా. అప్పుడు నాకు త్రూ ది స్మాల్ సర్ఫేస్ ద ఫ్లక్స్ ఇస్ డి పై ఈక్వల్స్ టు ఈ బార్ డాట్ డిఎస్ బార్. అలా నేను ఏం చేయాలంటే నెట్ ఫ్లక్స్ కనుక్కోవాలంటే ప్రతి ఒక్క చోట కూడా సేమ్ ఈ రకంగా డిఎస్ బార్ తీసుకోవాలి, అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకోవాలి, సేమ్ డి పై ఈక్వల్స్ టు ఈ బార్ డాట్ డిఎస్ బార్ చేసి అలా ప్రతి ఒక్క స్మాల్ సర్ఫేసెస్ అన్నిటికీ మనం ఏం చేస్తా రావాలంటే యాడ్ చేసుకుంటా రావాలి. ఓకేనా? ఇక్కడ చూసామంటే ఈ సర్ఫేస్ ఇర్రెగ్యులర్ ఉంది కాబట్టి డిస్టెన్స్ వేరీ అవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వేరీ అవుతుంది, ప్రతి ఒక్క పాయింట్ దగ్గర దాని యొక్క డైరెక్షన్ కూడా వేరీ అవుతుంది. అంటే ఎన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి దీంట్లో మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కనుక్కోవాలనుకుంటే. క్లియర్? ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి మనకేముందంటే గాస్ లా ఉందన్నమాట. ఈ గాస్ లాలో మనం యాక్చువల్గా ఏం చేస్తామంటే సింపుల్గా ఒక సర్ఫేస్ ఊహించుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇర్రెగ్యులర్ సర్ఫేస్ ఉంది, నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే స్పెరికల్ సర్ఫేస్ని తీసుకున్నాను. ఈ చార్జ్ని సెంటర్ లాగా తీసుకొని ఒక స్పెరికల్ సర్ఫేస్ని తీసుకున్నాను. ఈ చార్జ్ని సెంటర్ అన్నాం కాబట్టి
ఈ స్పెరికల్ సర్ఫేస్ చార్జ్ మధ్య డిస్టెన్స్ ఏమవుతుందంటే మనకి రేడియస్ అవుతుంది. ఆ రేడియస్ని ఆర్తో డినోట్ చేశాను. ఇప్పుడు మనం ఇక్కడ గమనించామనుకోండి, ఎంత ఫ్లక్స్ అయితే ఇర్రెగ్యులర్ సర్ఫేస్ నుంచి పాస్ అవుతుందో అంతే ఫ్లక్స్ ఏమవుతుందంటే ఈ స్పెరికల్ సర్ఫేస్ నుంచి కూడా పాస్ అవుతుంది అన్నమాట. చెప్పేది అర్థమవుతుంది కదా. అంటే ఇప్పుడు ఈ స్పెరికల్ సర్ఫేస్ నుంచి ఎంత ఫ్లక్స్ పదం క్యాలిక్యులేట్ చేశాను అనుకోండి, ఇర్రెగ్యులర్ సర్ఫేస్ నుంచి ఎంత ఫ్లక్స్ పాస్ అవుతుందో అది క్యాలిక్యులేట్ చేసినట్టే లెక్క. కాబట్టి ఫ్లక్స్ త్రూ ది స్పెరికల్ సర్ఫేస్ నేను కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? సేమ్ ఇదే ఫార్మ్ అప్లై చేయండి. పై ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్. ఇక్కడ చూడండి, మీరు స్పెరికల్ సర్ఫేస్ యొక్క ఏ రీజన్ అయినా, ఏ సర్ఫేస్ అయినా తీసుకోండి, ఓకేనా. ఆ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఆ ఏరియల్ వెక్టర్ రెండు ఒకే డైరెక్షన్లో ఉంటాయి కాబట్టి టీటా ఈక్వల్స్ టు 0 degrees. ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ మనకి ఏమవుతుందంటే ఈ డిఎస్ కాస్ టీటా కాస్ 0 degrees పెట్టాను అనుకోండి, ఈ బార్ ఇంటూ డిఎస్ బారే వస్తుంది మనకి. క్లియర్ స్టూడెంట్స్? ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క సర్ఫేస్ కూడా పాయింట్ చార్జ్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ ఉండడం వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమ్గా ఉంది. బట్ డైరెక్షన్ చూడండి, డైరెక్షన్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్క పాయింట్ దగ్గర డైరెక్షన్ చేంజ్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ డిఫరెంట్, కానీ మ్యాగ్నిట్యూడ్ అనేది సేమ్గా ఉంటుంది. మామూలుగా ఇది ఇంటిగ్రేషన్ లోపల పెట్టుకుంది, ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చి ఇక్కడ మనకి యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాదు, ఎందుకంటే డైరెక్షన్ ఎవ్రీ పాయింట్ దగ్గర చేంజ్ అవుతుంది కాబట్టి నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. కానీ బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ వచ్చి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర సేమ్గా ఉంది కాబట్టి నేను దీన్ని బయట రాసుకుంటాను. పై ఈక్వల్స్ టు ఈ ఇంటిగ్రల్ డిఎస్ వెక్టర్స్ రిమూవ్ చేశాను చూడండి, జస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ నేను డిస్కస్ చేస్తాను. అప్పుడు నాకు పై ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ చార్జ్ ఏమవుతుందంటే KQ/R². డిస్టెన్స్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కసారి KQ/R². ఇంటిగ్రల్ డిఎస్ అంటే మొత్తం సర్ఫేస్ యొక్క ఏరియాస్ అన్ని కూడా యాడ్ చేస్తే నాకు స్పెరికల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. ఎంత? 4πr². క్లియర్ స్టూడెంట్స్? అప్పుడు నాకు పై ఈక్వల్స్ టు కే వాల్యూ చూడండి, R² వచ్చి క్యాన్సల్, కే అంటే 1/4πε0 Q, ఇక్కడ 4π క్యాన్సిల్ అయితే నాకు పై నెట్ నాకు ఎంత వస్తుంది అంటే Q/ε0 వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? ఇదే మనకు గాస్ లా చెప్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ వచ్చిన రిజల్ట్ అనేది పై నెట్ అనేది ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆర్ వస్తుంది. అర్థమైందా? అంటే నేను ఇంత స్పెరికల్ షెల్ తీసుకున్నా సరే, ఇంత పెద్ద స్పెరికల్ షెల్ తీసుకున్నా సరే సేమ్ ఫ్లక్స్, ఎందుకంటే దీనిలోంచి ఎంత పాస్ అవుతుందో నేను దీనికంటే పెద్ద స్పెరికల్ షెల్ తీసుకున్నా సరే అంతే ఫ్లక్స్ కదా పాస్ అయ్యేది. అంటే ఇక్కడ గాస్ లా మనకు సింపుల్ ఏం చెప్తుందా అంటే ఏ క్లోజ్డ్ సర్ఫేస్ లో ఉండే ఛార్జ్ అయినా సరే దానివల్ల ఫ్లక్స్ ఇలా అనుకోండి, సింపుల్ గా ఛార్జ్ బై ఎప్సిలాన్ చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇర్రెగ్యులర్ సర్ఫేస్ మనకు ఉంది, మన దగ్గర ఇలా ఛార్జెస్ ఉన్నాయి, Q1 ఛార్జ్ మైనస్ Q2 ఛార్జ్ మళ్ళీ Q3 ఛార్జ్. దీనివల్ల ఇర్రెగ్యులర్ సర్ఫేస్ టోటల్ నెట్ ఫ్లక్స్ ఎంత వస్తుందంటే పై నెట్ ఈక్వల్స్ టు Q1 మైనస్ Q2, అంటే నెట్ ఛార్జ్ తీసుకోవాలి, Q1 మైనస్ Q2 ప్లస్ Q3/ε0. ఫ్రెండ్స్, ఇదే అన్నమాట గాస్ లా అంటే. ఈ గాస్ లా గురించి ఇంకా మనం డిస్కస్ చేసాం అనుకోండి, అంటే కేవలం చార్జ్ వచ్చే ఎన్క్లోజ్ అయిన చార్జ్ వల్ల వచ్చే ఫ్లక్స్ మాత్రమే మనకి కన్సిడరేషన్లోకి వస్తుంది పై నెట్ అనేది. ఒకవేళ చార్జ్ అవుట్ సైడ్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ Q4 అనే చార్జ్ అవుట్ సైడ్ ఉంది, దీనివల్ల ఈ క్లోజ్డ్ సర్ఫేస్ లో నెట్ ఫ్లక్స్ ఎంత ఉంటుందంటే 0 ఉంటుంది అనమాట. పై డ్యూ టు Q4 ఈక్వల్స్ టు 0. ఎందుకు 0 వస్తుంది సార్ అంటే చూడండి, పై Q4 ఇక్కడ ఉంది,
ఎన్ని ఫ్లక్స్ లైన్స్ అయితే ఫీల్డ్ లైన్స్ అయితే దీనిలో ఎంటర్ అవుతాయి అన్నీ ఎగ్జిట్ అయిపోతాయి. కాబట్టి ఏదైనా చార్జ్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్లోజ్ సర్ఫేస్ ఉంటే దానివల్ల మనకి పై ఏమవుతుందంటే 0 అవుతుంది. వెన్ చార్జ్ ఈస్ అవుట్ సైడ్ నెట్ ఫ్లక్స్ బికాస్ ఆఫ్ ఇట్ ఈజ్ 0. క్లియర్ ఫ్రెండ్స్? ఇంకొక ముఖ్యమైన నోట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంటే గాస్ లా వల్ల మనకి నెట్ ఫ్లక్స్ వస్తుంది కానీ ఫ్లక్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది రాదు. ఓకేనా? కాబట్టి అది ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏంటంటే గాస్ లా ఓన్లీ టెల్స్ అబౌట్ నెట్ ఫ్లక్స్ బట్ నాట్ ఫ్లక్స్ డిస్ట్రిబ్యూషన్. అంటే ఏంటి సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పాయింట్ చార్జ్ని ఇంకో డయాగ్రామ్లో చెప్తాను. మనం ఏది సర్ఫేస్ ఊహించుకున్నాం దీన్ని మనం ఏమంటామంటే గాషియన్ సర్ఫేస్ అంటాం. ఏమంటాము? గాషియన్ సర్ఫేస్. అంటే ఏ సింపుల్ సర్ఫేస్ ఊహించుకుని మనం ఏదైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామో దాన్ని మనం ఏమంటాం అంటే గాషియన్ సర్ఫేస్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాషియన్ సర్ఫేస్కి సెంటర్లో క్యూ అనే చార్జ్ ప్లేస్ చేసి ఇప్పుడు దీనిలో ఫ్లక్స్ ఎంత అంటే π = Q/ε0 అంటాం. క్లియర్ ఫ్రెండ్స్? ఇప్పుడు ఇదే చార్జ్ని అట్ ద సెంటర్ కాకుండా కొద్దిగా పక్కకి ప్లేస్ చేశాను అనుకోండి, ఫ్లక్స్లో ఏమైనా చేంజ్ వస్తుందా? లేదు. ముందు ఇక్కడ ఉన్నప్పుడు ఎన్ని లైన్స్ అయితే ఈ సర్ఫేస్ నుంచి వస్తూ ఉన్నాయో అన్ని లైన్స్ ఇప్పుడు కూడా వస్తాయి. కానీ మనం ఇక్కడ గమనించామనుకోండి, చార్జ్ని కొద్దిగా మూవ్ చేయడం వల్ల దగ్గరగా ఉండే రీజన్ దగ్గర ఫ్లక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫ్లక్స్ ఈస్ మోర్. ఓకేనా? దూరంగా ఉండే రీజన్ దగ్గర ఫ్లక్స్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే ఫ్లక్స్ డిస్ట్రిబ్యూషన్ చేంజ్ అవుతుంది చార్జ్ ఒక పొజిషన్ చేంజ్ చేయడం వల్ల, కానీ నెట్ ఫ్లక్స్లో ఎలాంటి చేంజ్ అనేది రాదు. ఓకేనా? కాబట్టి ఆ పాయింట్ కూడా రాసుకోండి. బై చేంజింగ్ charge position, net flux do not change but flux distribution changes. Clear friends? ఇది గాస్ లాకి సంబంధించిన విషయాలు అన్నమాట. ఇది బాగా అర్థమై అనుకుంటున్నా. ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని బేసిక్ న్యూమరికల్ సాల్వ్ చేయడం ట్రై చేద్దాం. చూడండి. ఓకే స్టూడెంట్స్, ఈ గాస్ లాకి సంబంధించి కొన్ని సింపుల్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 2 స్పెరికల్ సర్ఫేసెస్ ఉన్నాయన్నమాట. స్టూడెంట్స్, ఇక్కడ 4Q చార్జ్, 5Q చార్జ్ ఉంది, ఇక్కడ 6Q చార్జ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పెరికల్ సర్ఫేస్ పేరు ఏ, దీని పేరు బి అన్నమాట. త్రూ ఏ ఎంత నెట్ ఫ్లక్స్ అనేది పాస్ అవుతుంది, సేమ్ అదేవిధంగా త్రూ బి ఎంత నెట్ ఫ్లక్స్ అనేది పాస్ అవుతుంది కనుక్కోవాలి. ఫస్ట్ చూడండి, ఫ్లక్స్ త్రూ ఏ అది చెప్పాము, నెట్ చార్జ్ ఎన్క్లోజ్డ్ బై ε0 అనేసి. ఏ లోపల ఎంత ఛార్జ్ ఉందంటే 5 + 4 = 9Q/ε0. సిమిలర్లీ ఫర్ బి, బికి చూసామనుకోండి, ఈ సర్ఫేస్ లోపల 6Q కూడా ఉంది, 5Q ఉంది, 4Q ఉంది. కాబట్టి 4Q + 5Q + 6Q/ε0 ఎంత వస్తుంది? 11 + 4 అంటే 15Q/ε0. ఇవి సింపుల్ క్వశ్చన్ ఆన్సర్స్ అన్నమాట. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యూబికల్ సర్ఫేస్ ఉందన్నమాట. దానిలో నుంచి వచ్చి
ఇలా ఫ్లక్స్ కొద్దిగా ఎంటర్ అవుతుంది, ఎగ్జిట్ కూడా అవుతుంది. ఎలా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాల్యూస్ ఇలా వచ్చాను 10, 20, 30, 40. నేను కనుక్కోవాల్సింది ఏంటంటే ఫైండ్ ద చార్జ్ ప్రెసెంట్ ఇన్ ఇట్, ఎంత ఛార్జ్ ఉందో లోపల కనుక్కోవాలి. ఇక్కడ మనం చూసామనుకోండి, మామూలుగానే నెట్ ఫ్లక్స్ ఫార్ములా ఏంటి, Q/ε0. ఇక్కడ చూసామనుకోండి 30 ఫ్లక్స్ అనే బయటకు వస్తాను, రిమైనింగ్ ఫ్లక్స్ లోపలికి వెళ్తాను. కాబట్టి ఎగ్జిట్ అయ్యేదాన్ని ఆల్రెడీ నేను చెప్పాను ఏమనేసి, పాజిటివ్ అనేసి. 30 రిమైనింగ్ అంతా నెగిటివ్ కాబట్టి -10, -40, -20 ఈక్వల్స్ టు Q/ε0. 30 -10 -40 -60 -70, 30 - 70 ఎంత అంటే -40. -40 ఈక్వల్స్ టు Q/ε0. అంటే ఛార్జ్ ఎన్క్లోజ్ నాకు ఎంత వచ్చిందంటే -40 ε0 ఛార్జ్ అనేది వచ్చింది. దీని లోపల ఎంత ఛార్జ్ ఉంది, -40 ε0 ఛార్జ్ అనేది ఉంది, అంటే నెగిటివ్ ఛార్జ్ ఉంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఈసారి కొద్దిగా డిఫరెంట్గా ఇవ్వాలనుకుంటున్నా. చూడండి, ఇది ఒక సర్ఫేస్, దీని లోపల ఛార్జ్ ఎంత ఉందంటే 10Q ఛార్జ్ ఉందన్నమాట. సేమ్ అదే విధంగా ఒక వైర్ కూడా తీసుకున్నాను, దాని ఒక ఛార్జ్ ఎంత ఉందంటే 40Q ఉందన్నమాట. అందులో 1/4 పోర్షన్ మాత్రమే దీని లోపల ఉంది, రిమైనింగ్ 3/4 పోర్షన్ వచ్చి బయట ఉందన్నమాట. నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను, ఈ ట్రయాంగిల్ యొక్క టోటల్ ఛార్జ్ ఎంత అంటే 20Q. ఓకేనా, ఇప్పుడు దీని లోపల నెట్ ఫ్లక్స్ ఎంతో కనుక్కోవాలి, పైనెట్ ఎంతో కనుక్కోవాలి. పైనెట్ ఫార్ములా ఏంటి, Q/ε0. ఇప్పుడు దీని లోపల ఎంత ఛార్జ్ ఉందో ఫస్ట్ అది తెలుసుకోవాలి. పాయింట్ ఛార్జ్ 10Q ఉంది. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ యొక్క టోటల్ ఛార్జ్ 20Q అయితే హాఫ్ ఆఫ్ ద ట్రయాంగిల్ దీని లోపల ఉంది. హాఫ్ ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే ఇప్పుడు హాఫ్ ఆఫ్ ట్రయాంగిల్కి మనకి ఎంత వస్తుంది అంటే 10Q వస్తుంది. క్లియర్ ఫ్రెండ్స్? సేమ్ అదే విధంగా ఈ మొత్తం వైర్ యొక్క ఛార్జ్ వచ్చి 40Q ఉంది. అందులో 1/4 పోర్షన్ మాత్రం లోపల ఉందంటే 1/4 × 40 ఎంత అంటే 10 వస్తుంది కాబట్టి 10Q లోపల ఉంది. 10Q/ε0. 10 + 10 + 10 ఎంత 30Q/ε0. ఇది మనకు పైనట్టు వచ్చింది అనమాట. గాస్ లాకి సంబంధించి కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ ఇవ్వాలంటే ఈ రకంగా ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం కొద్దిగా ఇంకొక లెవెల్ ఇంక్రీజ్ చేసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి ఒకసారి. ఓకే స్టూడెంట్స్, గాస్ లాకి సంబంధించి ఒక సింపుల్ ప్రాబ్లం చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యూబ్ తీసుకున్నాను. ఈ క్యూబ్ యొక్క సెంటర్లో ఒక ఛార్జ్ని ప్లేస్ చేసామన్నమాట, +Q. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అట్ ద సెంటర్ ఆఫ్ ద క్యూబ్ మనం ఛార్జ్ ప్లేస్ చేసాం కాబట్టి క్యూబ్ యొక్క ఈచ్ సైడ్, ప్రతి ఒక్క సైడ్లో ఫ్లక్స్ అనేది ఎంత పాస్ ఉందో కనుక్కోవాలి. పై త్రూ ఈచ్ సైడ్ ఆఫ్ క్యూబ్ కనుక్కుందాం. We all know that pi net through the closed surface, మొత్తం క్లోజ్ సర్ఫేస్ కి మనకి ఏమొస్తుందంటే Q/ε0 వస్తుంది. అంటే పై నెట్ త్రూ దిస్ ఎంటైర్ క్యూబ్ ఈస్ Q అనే ఛార్జ్ కాబట్టి Q/ε0. ఇప్పుడు ఈ Q/ε0 అనేది ప్రతి ఒక్క సైడ్ పైన యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఈ నెట్ ఫ్లక్స్ అనేది. ఎందుకంటే ఈ ఛార్జ్ అనేది అట్ ద సెంటర్ ఆఫ్ ద క్యూబ్ ప్లేస్ చేశాం కాబట్టి. అంటే Q/ε0 మొత్తం కలిపి 6 ఫేసెస్ పైన కూడా ఫ్లక్స్ అని డిస్ట్రిబ్యూట్ అవుతాను. అన్నప్పుడు నాకు 1 ఫేస్ కావాలంటే ఏం చేయాలంటే
5 త్రూ వన్ సైడ్ లేకపోతే వన్ ఫేస్ ఏమవుతుంది క్యూ బై 6 ఎప్సిలాన్ నాట్ అవుతుంది 5 త్రూ ఈచ్ ఫేస్. క్లియర్ స్టూడెంట్స్ 6 ఫేసెస్ కి వచ్చి క్యూ బై ఎప్సిలాన్ నాట్ అయితే వన్ ఫేస్ కి ఏమవుతుంది అంటే క్యూ బై 6 ఎప్సిలాన్ నాట్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ ఇది ఒక ఫేస్ అనుకుందాం. ఇప్పుడు ఈ షేడెడ్ రీజన్ లో ఎంత ఫ్లక్స్ పాస్ అవుతుంది తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవచ్చు చూడండి, ఈ ఒక సైడ్ పైన క్యూ బై 6 ఎప్సిలాన్ నాట్ అనే ఫ్లక్స్ అనేది పాస్ అవుతుంది. ఇప్పుడు ఒక సైడ్ నేను ఏం చేశానంటే 4 ఈక్వల్ పార్ట్స్ లా డివైడ్ చేశాను కాబట్టి ఆ షేడెడ్ రీజన్ కి ఎంత ఫ్లక్స్ పాస్ అవుతుంది చూడండి, 4 రీజన్స్ కలిపి క్యూ బై 6 ఎప్సిలాన్ నాట్ అయితే 1 రీజన్ కి మనకి ఏమవుతుందంటే క్యూ బై 6 4 ఎంత 24 ఎప్సిలాన్ నాట్ వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఇదే తరహాలో ఇంకొక క్వశ్చన్ చేద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక క్యూబ్ తీసుకున్నాను అన్నమాట. మనం ముందంతా చార్జ్ నుంచి అట్ ద సెంటర్ ఆఫ్ ద క్యూబ్ ని ప్లేస్ చేసాము. ఈసారి నేను ఏం చేస్తాను అంటే అట్ వన్ ఆఫ్ ఇట్స్ ఫేస్, ఒక ఫేస్ కి సెంటర్ లో ప్లేస్ చేస్తున్నా. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ పై త్రూ దిస్ క్యూబ్. ఈ క్యూబ్ లో ఈ చార్జ్ వల్ల ఎంత ఫ్లక్స్ అనేది పాస్ అవుతుందో అది కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి చూడండి, ఇదే చార్జ్ కొద్దిగా లోపల ఉండుంటే సింపుల్ గా పైన క్యూబ్ బై ఎప్సిలాన్, ఎందుకంటే చార్జ్ ఈ క్యూబ్ లో ఎంక్లోజ్ అయింది కాబట్టి మనం ఫార్ములా చేస్తుండొచ్చు. కానీ చార్జ్ అలా లోపల ఉందా అంటే లోపల లేదు, అలా కంప్లీట్ గా బయట అయినా ఉంటే ఫ్లక్స్ 0 అయిపోతుంది అంటే అలా కూడా లేదనమాట. ఒక అర్ధ ఫేస్ ఒక సెంటర్ లో ఉంది అంటే హాఫ్ చార్జ్ లోపల ఉంది, హాఫ్ చార్జ్ బయట ఉంది అనమాట. ఏం చేయాలి మనం? ఎప్పుడైనా సరే గాస్ అని ఎప్పుడు అప్లై చేస్తామంటే ఎప్పుడైతే చార్జ్ అనేది సర్ఫేస్ కి లోపల ఉంటుందో అప్పుడు మనం అప్లై చేయగలుగుతాం. కాబట్టి మనం మాక్సిమం ఎలాంటి సర్ఫేసెస్ ప్రిఫర్ చేయాలంటే ఈ చార్జ్ ని క్లోజ్ చేసేటట్టుగా సిమెట్రికల్ సర్ఫేసెస్ అయి ఉండాలి. ఓకేనా? ఈ చార్జ్ కంప్లీట్ క్లోజ్ కాలేదు కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే దీన్ని క్లోజ్ చేసేటట్టు ఒక సిమెట్రికల్ సర్ఫేస్ తీసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ కూడా ఒక క్యూబ్ ని తీసుకుంటాను. ఆ క్యూబ్ ఏం చేస్తుందంటే ఈ చార్జ్ ని కంప్లీట్ గా కవర్ చేసేటట్టుగా తీసుకుంటాను. క్లియర్ స్టూడెంట్స్? అంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే ఒక సర్ఫేస్ పైన చార్జ్ ఉంది, నేను వచ్చి ఇంకొక క్యూబ్ తో దాన్ని కవర్ చేశాను. ఇప్పుడు మొత్తం ఆ చార్జ్ వల్ల వచ్చే ఫ్లక్స్ ఏమవుతుందంటే ఈ మొత్తం 2 క్యూబ్స్ లో కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఓకేనా? కాబట్టి పై నెట్ ఈక్వల్స్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు దీనిలో నుంచి ఈ క్యూబ్ నుంచి వెళ్ళేది పై 1 అనుకుందాం, ఈ క్యూబ్ లో నుంచి వెళ్ళేది పై 2 అనుకుందాం. పై 1 ప్లస్ పై 2 ఈక్వల్స్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. రెండు క్యూబ్స్ సేమ్ కాబట్టి రెండింటిని పై 1 కానీ పై 2 కానీ పై అనుకుంటే ఓకేనా 2π ఈక్వల్స్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు నాకు కావాల్సింది కేవలం ఒక క్యూబ్ లో నుంచి పోయే ఫ్లక్సే కాబట్టి π ఈక్వల్స్ టు క్యూ బై 2 ఎప్సిలాన్ నాట్ వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఈ రకంగా ఒకవేళ ఏదైనా చార్జ్ క్యూబ్ యొక్క ఫేస్ యొక్క సెంటర్ లో పెడితే మనకి ఎంత వస్తుంది ఫ్లక్స్ అంటే క్యూ బై 2 ఎప్సిలాన్ నాట్ వస్తుంది. ఒకవేళ ఇదే చార్జ్ ని ఎడ్జ్ లో పెడితే ఏమవుతుంది, దానివల్ల ఆ క్యూబ్ లో ఎంత ఫ్లక్స్ వస్తుంది దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి. ఓకే చూడండి,
ఇందాక ఫేస్ కి సెంటర్ లో పెట్టాము, ఇప్పుడు ఫేస్ కి సెంటర్ లో కాకుండా అట్ ద ఎండ్ అంటే ఎడ్జెస్ లో పెట్టినాం అనుకోండి చార్జ్, అప్పుడు ఈ చార్జ్ వల్ల దీనిలో ఫ్లక్స్ ఎంత ఫ్లో అవుతుంది అది మనం కనుక్కోవాలి. పై పాసింగ్ త్రూ దిస్ క్యూబ్. ఇప్పుడు దీన్ని సిమెట్రిక్ గా మార్చాలంటే జస్ట్ ఇక్కడ పక్కన ఇంకోటి పెట్టామనుకోండి, సిమెట్రిక్ గా అయిపోతుందా? అప్పుడు మనకు సిమెట్రిక్ గా రాదు. ఎందుకంటే చూడండి, ఇది ఒక క్యూబ్ అనుకుందాం, ఓకేనా. ఇక్కడ నేను ఛార్జ్ని ప్లేస్ చేస్తే, ఓకేనా, ఇక్కడ నేను అడ్జసెంట్ గా ఇంకో క్యూబ్ ని ప్లేస్ చేస్తున్నంత మాత్రాన ఈ ఛార్జ్ నేను కవర్ చేయగలుగుతానా? చేయలేదు. అంటే ఏమవ్వాలంటే ఈ క్యూబ్ నుంచి నేను ఫ్లక్స్ కనుక్కోవాలి, ఇక్కడ నేను ఇంకో క్యూబ్ ప్లేస్ చేశాను అనుకోండి అది సరిపోదు, ఎందుకంటే ఈ ఛార్జ్ ఇక్కడ ఉందన్నమాట, అవి కూడా కొద్దిగా అవుట్ సైడ్ ఉంటుంది అన్నమాట. కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ ఆల్రెడీ క్యూబ్ ఉంది, ఇక్కడ ఒక క్యూబ్ ని ఉంచుకుంటాను, ఇక్కడ ఒక క్యూబ్ ని ఉంచుకుంటాను, ఇక్కడ ఒక టోటల్ 4 క్యూబ్స్ ఉంటే గానీ దీన్ని కవర్ చేయలేదు అన్నమాట. అంటే 4 క్యూబ్స్ లో నుంచి పాస్ అయ్యే ఫ్లక్స్ ఎంత అంటే Q/ε0. స్టూడెంట్స్, ఇప్పుడు నాకు జస్ట్ 1 క్యూబ్ లో నుంచి కావాలంటే నాకేమవుతుంది? Q/4ε0 అవుతుంది. స్టూడెంట్స్, అంటే ఆ చార్జ్ ని ఎన్ని ఆబ్జెక్ట్స్ వచ్చి షేర్ చేసుకుంటే మనకు సిమెట్రికల్ గా వస్తుంది అది మనం కన్సిడర్ చేయాల్సి వస్తాను. ఇప్పుడు ఇది ఇక్కడ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లేస్ చేస్తే చూడండి ఒకసారి, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్జ్ లో కాకుండా నేను జస్ట్ ఎక్కడ ప్లేస్ చేశానంటే వన్ ఆఫ్ ద వర్టిసెస్ దగ్గర ప్లేస్ చేశాను. ముందు ఇక్కడ ప్లేస్ చేస్తా ఉన్నాను, ఇప్పుడు ఇక్కడ కాకుండా ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను పైన, ఓకేనా. పైన ప్లేస్ చేస్తే ఇప్పుడు దీని వల్ల ఫ్లక్స్ ఎంత వస్తుందో కనుక్కోవాలి. ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ పెట్టిన చార్జ్ ని కవర్ చేసేటట్టుగా కావాలన్నా ఎన్ని క్యూబ్స్ కావాల్సి వస్తుంది కవర్ చేయడం? చూడండి, ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ ప్లేస్ చేశాను అనుకోండి, 2 కవర్ చేయగలుగుతా, లేదు 3, 4 అలా 4 షేర్స్ యూస్ చేసినా సరే ఇది కంప్లీట్ కవర్ ఉంది, ఎందుకంటే పైన ఎక్స్పోజ్ అయి ఉంటుంది కాబట్టి. అంటే ఇప్పుడు పైన ఉండేదాన్ని కవర్ చేయాలి, మళ్ళీ ఏం చేయాలి? 1, 2, 3, 4 ఇంకా 4 కావాలి. అంటే మొత్తానికి దీన్ని 8 క్యూబ్స్ అని కవర్ చేయాలి. 8 క్యూబ్స్ వల్ల Q/ε0 అనే ఫ్లక్స్ అనేది 8 క్యూబ్స్ నుంచి ఫ్లో అవుతుంది. అంటే ఇప్పుడు 1 క్యూబ్ నుంచి ఎంత ఫ్లక్స్ ఫ్లో అవుతుంది? Q/8ε0 అన్నమాట. అంటే ఇప్పుడు దీనివల్ల ఈ క్యూబ్ లో ఎంత ఫ్లక్స్ ఫ్లో అవుతుంది అంటే Q/8ε0 అన్నమాట. స్టూడెంట్స్, ఇప్పుడు సిమిలర్ గా ఒకవేళ స్క్వేర్ సర్ఫేసెస్ ఇస్తే దానిపైన ఫ్లక్స్ ఎలా ఉంటుందో ఒకసారి కనుక్కుందాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే ఒక స్క్వేర్ సర్ఫేస్ ఉందన్నమాట, ఆ స్క్వేర్ సర్ఫేస్ కి వన్ ఆఫ్ ద వర్టెక్స్ పైన చార్జ్ పెట్టాము, దీనివల్ల ఫ్లక్స్ ఎంత వస్తుంది కనుక్కోవాలి. సర్ఫేస్ పైనే చార్జ్ ఉంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, ఫ్లక్స్ ఎంత వస్తుందంటే 0 వస్తుంది. ఇదే చార్జ్ ఇక్కడ ఉన్నా కూడా మనకు ఫ్లక్స్ ఎంత అంటే 0నే. అంటే సర్ఫేస్ పైన చార్జ్ ఉన్నంత వరకు ఫ్లక్స్ మనకి ఏమవుతుందంటే 0 అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఈసారి సేమ్ స్క్వేర్ సైడ్ తీసుకున్నాను, దీని యొక్క లెంత్ వచ్చి A, ఫ్రమ్ నెట్ సెంటర్ A/2 డిస్టెన్స్ నుంచి ఇక్కడ నేను చార్జ్ క్యూని ప్లేస్ చేశాను. ఇప్పుడు ఈ చార్జ్ వల్ల ఈ స్క్వేర్ సర్ఫేస్ పైన ఫ్లక్స్ ఎంతో కనుక్కోవాలి. ఎలా కనుక్కోవచ్చు? చూడండి, ఇది స్క్వేర్ సర్ఫేస్ అన్నాం కదా, సైడ్స్ అంతా కూడా A, ఓకేనా. జనరల్ గా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం గాస్ లా యూజ్ చేసి సాల్వ్ చేస్తున్నాము.
గాస్ లా మనకి ఏం చెప్తుందంటే చార్జ్ ఎంక్లోజ్ అయి ఉండాలి, మనం తీసుకున్న సర్ఫేసెస్ వచ్చి సిమెట్రిక్గా తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఈ చార్జ్ సిమెట్రికల్ గా ఎంక్లోజ్ సర్ఫేస్ లో ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు చూడండి a/2 డిస్టెన్స్ లో ఉంది, మొత్తం మనకి బేస్ స్క్వేర్ అయితే ఉంది, a/2 డిస్టెన్స్ లో వచ్చి ఛార్జ్ అయితే ఉంది. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే a/2 డిస్టెన్స్ లో ఛార్జ్ ఉంది, నేను ఏ డిస్టెన్స్ లో ఇక్కడ ఒక స్క్వేర్ తీసుకుంటాను, ఇక్కడ ఒక స్క్వేర్ తీసుకుంటాను, ఇక్కడ ఒక స్క్వేర్ తీసుకుంటాను, ఇక్కడ ఒక స్క్వేర్ తీసుకుంటాను, పైన ఒక స్క్వేర్ తీసుకుంటాను. అప్పుడు ఛార్జ్ నాకు ఎక్కడ ఉంటుందంటే a/2 అన్నాం కాబట్టి సెంటర్ లో ఉంటుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఏం లేదు, జస్ట్ ఛార్జ్ ని సర్ఫేస్ కి ఆబ్జెక్ట్ కి సెంటర్ లో తీసుకుంటాను. చూడండి a/2 డిస్టెన్స్ లో ఉంది మనకి, దీని యొక్క లెంత్ వచ్చి a అన్నమాట. ఇప్పుడు ప్రతి సర్ఫేస్ కి a/2 డిస్టెన్స్ ఉంటుంది అన్నమాట, అంటే సిమెట్రికల్ గా మనం ప్లేస్ చేసాం. ఓకేనా, అంటే ఇప్పుడు ఈ చార్ట్ చూడండి 6 ఫేసెస్ పైన, ట్యూబ్లో ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 6 ఫేసెస్. 6 ఫేసెస్ పైన మనకి Q/ε0 అనే ఫ్లక్స్ ని పాస్ చేస్తూ ఉంటుంది. మనకు కావాల్సిన ఒకే ఒక ఫేస్ కాబట్టి 1 ఫేస్ కి మనకి ఏమొస్తుందంటే Q/6ε0 వస్తుంది. చెప్పేది అర్థమవుతుంది అనుకుంటున్నా. అంటే దీని యొక్క లెంత్ ఏ అయితే a/2 డిస్టెన్స్ లో ఉంటే అప్పుడు మనకి ఈ సర్ఫేస్ పైన ఎంత ఫ్లక్స్ ఫ్లో అవుతుంది అంటే Q/6ε0. క్లియర్ స్టూడెంట్స్? ఈసారి నా క్వశ్చన్ ఏంటంటే సేమ్ ఈసారి కూడా స్క్వేర్ లా తీసుకున్నాను, కాకపోతే దీని ఒక వర్టెక్స్ నుంచి ఏ అనే డిస్టెన్స్ లో పాయింట్ చార్జ్ Q తీసుకున్నాను. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఈ పాయింట్ చార్జ్ Q వల్ల దీనిలో పాస్ అయ్యే ఫ్లక్స్ ఎంతో కనుక్కోవాలి. ఎలా కనుక్కోవచ్చు? చూడండి స్టూడెంట్స్, దిస్ ఈ స్క్వేర్, ఇక్కడ చార్జ్ ని ప్లేస్ చేశాను, దీని యొక్క లెంత్ ఎంత అయితే ఉందో అంతే లెంత్ లో ఇక్కడ చార్జ్ ని ప్లేస్ చేశాను. ఇప్పుడు జనరల్ గా మనం గాస్ లాలో ఫ్లక్స్ కనుక్కోవాలంటే చార్జ్ అనేది సిమెట్రికల్ గా ప్లేస్ చేస్తున్నట్టు మనం ఊహించుకోవాలి. ఇది ఇక్కడ ఉంది అంటే ఈ చార్జ్ ఎప్పుడు సిమెట్రికల్ గా వస్తుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది స్క్వేర్ ఆఫ్ లెంత్ ఏ, సేమ్ ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది, ముందర ఒక స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా ఒక స్క్వేర్ ఉంది, అంటే 4 స్క్వేర్స్ వచ్చింది. అప్పుడు ఈచ్ సైడ్ యొక్క లెంత్ ఎంత అవుతుందంటే 2a అవుతుంది. అప్పుడు 2a లెంత్ ఉండే స్క్వేర్ లో మిడ్ పాయింట్ లో మనం సెంటర్ నుంచి ఏ డిస్టెన్స్ లో ఉంది అంటే మొత్తాన్ని నేను తీసుకున్న క్యూబ్ కూడా ఎంత ఉండాలంటే 2a లెంత్ ఉండే క్యూబ్ ఉన్నప్పుడు ఇది కేసు వచ్చి పాసిబుల్ అవుతుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? చెప్పేది బాగా అర్థమవుతుంది అనుకుంటున్నా. చూడండి స్టూడెంట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకునే ఛార్జ్ ఎక్కడుందంటే ఇక్కడ ప్లస్ Q, సెంటర్ నుంచి ఏ అనే డిస్టెన్స్ లో ఉంది. ఇప్పుడు పైన దాని నుంచి కూడా ఏ అనే డిస్టెన్స్ లో ఉంటుంది, సైడ్ ఏ అనే డిస్టెన్స్, ఇక్కడ కూడా ఏ అనే డిస్టెన్స్. అప్పుడు ఏ సిమెట్రిక్ గా ఛార్జ్ వచ్చి ప్లేస్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు ఈ సైడ్ లో మొత్తం మనకి ఎంత ఉందంటే 2a ఉంది, అంతా కూడా 2a. ఓకేనా, అంటే దీని యొక్క మిడిల్లో నుంచి మనము ఏ అనే డిస్టెన్స్ దగ్గర ఇక్కడ ఛార్జ్ ప్లేస్ చేసాం. అర్థం కదా? అంటే ఒక సైడ్ ఒక స్క్వేర్లో నుంచి అంటే ఇక్కడ మొత్తం 4 స్క్వేర్లు వస్తాయి. 4 అంటే ఈచ్ ఫేస్ లో కూడా 4 స్క్వేర్స్ అనేవి వస్తాయి. ఓకేనా, చెప్పి అర్థం అనుకుంటున్నా. ఒక దాంట్లో 4 స్క్వేర్స్ ఉంటే, ఓకేనా, ఇలా 6 ఉంటాయి కాబట్టి 6 4 జా 24 స్క్వేర్స్ ఉన్నాయి. అంటే మనం తీసుకునే లెంత్ ప్రకారం మొత్తం 24 స్క్వేర్స్ ఉన్నాయి. ఈ 24 స్క్వేర్స్ కి అట్ ద సెంటర్ వచ్చి మనకు ఛార్జ్ అని ప్లేస్ అయింది. ఓకేనా, అంటే 24 స్క్వేర్స్ కి
కలిపి పై ఎంత అంటే Q/ε0 అయితే 1² మనకి ఎంత వస్తుంది అంటే Q/24ε0 వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఈ రకంగా మనం సిమెట్రిక్ బాడీస్ అనే కాన్సెప్ట్ యూస్ చేసుకొని గాస్ లాతో మనం ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేయొచ్చు అనమాట. క్లియర్ స్టూడెంట్స్? సేమ్ ఇదే రకంగా ఈసారి స్పెరికల్ సర్ఫేస్ కి ఒకసారి ట్రై చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఫ్లక్స్ కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. చూడండి, క్వశ్చన్ ఏంటంటే ఒక హెమిస్పెరికల్ షెల్ ఉంది, దీని యొక్క రేడియస్ ఎంత అంటే R అన్నమాట. ఓకేనా? అట్ ఇట్ సెంటర్ +Q అనే చార్జ్ ని ప్లేస్ చేశారు. ఇప్పుడు ఈ +Q చార్జ్ వల్ల దీంట్లో పాస్ అయ్యే ఫ్లక్స్ ఎంతో కనుక్కోవాలి. పై ఎలా కనుక్కోవాలి? ఇప్పుడు చూడండి, ఇది క్లోజ్ సర్ఫేస్ అంటే క్లోజ్ సర్ఫేస్ కాదు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే సిమెట్రిక్ గా ఇది ఎటు హెమిస్పెరికల్ షెల్ కాబట్టి ఒక కంప్లీట్ షెల్ ని తీసుకుందాం. ఓకేనా? ఇప్పుడు చార్జ్ ఎక్కడ ఉంటుందంటే అట్ ఇట్ సెంటర్ ఉంటుంది. అప్పుడు పై నెట్ ఈక్వల్స్ టు Qin/ε0. పై నెట్ అంటే ఇక్కడ రెండు సర్ఫేసెస్ లో నుంచి ట్రావెల్ అయ్యే ఫ్లక్స్ మనకి ఎంత అంటే 2π అనుకుందాం. ఓకేనా? దీనిలోంచి పై మొత్తం ఎంత 2π ఈక్వేషన్ మనకి ఏమొస్తుందంటే Q/ε0 వస్తుంది. మనకు కేవలం ఈ యొక్క హెమిస్పెరికల్ షెల్లే కావాలి కాబట్టి పై నాకేమవుతుందంటే Q/2ε0 అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు సేమ్ ఇదే తరహాలో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. చూడండి, ఈసారి క్వశ్చన్ ఎలా ఉందంటే హెమిస్పెరికల్ షెల్ సేమ్ రేడియస్ ఎంత ఉందంటే R ఉందన్నమాట. ఈసారి నేనేం చేశానంటే చార్జ్ ని అవుట్ సైడ్ షెల్ ని ప్లేస్ చేశాను. ఇప్పుడు దీనివల్ల దీంట్లో ఫ్లక్స్ ఎంత ఉంటుంది చూడండి. ఫ్లక్స్ అంటే మనము ఫీల్డ్ లైన్స్ ని మనం ఇలా డ్రా చేసాం అనుకోండి, మనకు ఇక్కడ ఒక విషయం అర్థమవుతుంది. ఏంటంటే ఎన్ని ఫీల్డ్ లైన్స్ అయితే మామూలుగా ఈ ఫీల్డ్ లైన్స్ అనే అన్ని డైరెక్షన్ లో పోతా ఉంటాయి. ఓకేనా? ఇక్కడ చూడాలనుకోండి, ఈ హెమిస్పెరికల్ షెల్ లో ఎన్ని అయితే ఎంటర్ అవుతాయో అన్ని ఎగ్జిట్ అవుతున్నాయి. కాబట్టి పై నెట్ మనకి ఎంత వస్తుందంటే 0 వస్తుంది. గుర్తుపెట్టుకోండి, హెమిస్పెరికల్ షెల్ కి అవుట్ సైడ్ కనుక చార్జ్ ప్లేస్ చేస్తే ఓకేనా, మనకి నెట్ ఫ్లక్స్ మనకి ఎంత వస్తుందంటే 0 వస్తుంది అనమాట. స్టూడెంట్స్, ఇప్పుడు ఇంకొంచెం చేంజ్ చేద్దాం క్వశ్చన్ని. సేమ్ రేడియస్. ఈసారి నేనేం చేస్తాను అంటే చార్జ్ ని ఫ్రమ్ ఇట్ సెంటర్ R అనే డిస్టెన్స్ దగ్గర ప్లేస్ చేశాను. దీని యొక్క రేడియస్ R. ఈ చార్జ్ ఎక్కడ ప్లేస్ చేశానంటే R డిస్టెన్స్ లో ఫ్రమ్ ఇట్ సెంటర్ వచ్చి నేను ప్లేస్ చేశాను. ఇప్పుడు ఈ చార్జ్ ద్వారా ఈ హెమిస్పెరికల్ షెల్ ఎంత ఫ్లక్స్ ఫ్లో అవుతుందో అది ఒకసారి కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి చూడండి, అలా డిస్కస్ చేసాం. ఫీల్డ్ లైన్స్ అన్ని డైరెక్షన్స్ లో పోతా ఉంటాయి, కానీ దీంట్లో మనకి ఫ్లక్స్ అంటే దీంట్లో ఫీల్డ్ లైన్స్ ఎన్ని పోతున్నాయి అనేసి కదా అర్థం. మనం గమనిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఏదైతే ఈ సర్క్యులర్ రీజన్ నుంచి పాస్ అవుతాయో దాని వల్ల మాత్రమే దీనికి ఫ్లక్స్ వస్తుంది. చూడండి, ఏదైతే సర్క్యులర్ రీజన్ లో పాస్ అవుతున్నాయో దాని వల్ల మాత్రమే హెమిస్పెరికల్ షెల్ కి నెట్ ఫ్లక్స్ అనేది వస్తుంది. కాబట్టి ఈ సర్క్యులర్ రీజన్ లో ఎంత ఫ్లక్స్ ఫ్లో అవుతుందో తెలుసుకున్నాం అనుకోండి, మనకి
పై దొరికినట్టే. ఆల్రెడీ మనం ముందు కూడా డిస్కస్ చేసాము. ఒక సర్క్యులర్ రీజన్ చార్జ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆన్ ఇట్స్ యాక్సిస్ ప్లేస్ చేసినప్పుడు మనకి దీని ద్వారా వచ్చే ఫ్లక్స్ ఎంత అంటే క్యూ బై 2ε0 ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. యాంగిల్ ఫామ్ లో తెలిస్తే కాస్ థీటా. లేదు ఇక్కడ నుంచి ఈ రేడియస్ ఆర్, ఈ డిస్టెన్స్ ఎక్స్ మనకు తెలిస్తే పై ఏమవుతుందంటే క్యూ బై 2ε0 ఇంటూ 1 మైనస్ ఎక్స్ బై రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. క్లియర్ స్టూడెంట్స్? ఇది పాయింట్ చార్జ్, ఇది సర్క్యులర్ రీజన్, సిమిలర్ అనాలజీ అన్నమాట. కాబట్టి దీనికి మనకి నెట్ ఫ్లక్స్ ఎంత వస్తుందంటే దిస్ ఈస్ ద వాల్యూ. ఇది ఒకసారి మనం సబ్స్టిట్యూట్ చేస్తే పై ఈక్వల్స్ టు క్యూ బై 2ε0 ఇంటూ 1 మైనస్, ఇక్కడ ఎంత డిస్టెన్స్లో ఉంది ఎక్స్ ప్లేస్లో ఆర్ వస్తుంది, ఆర్ బై రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్. అప్పుడు పై ఈక్వల్ నాకేమొస్తుందంటే క్యూ బై 2ε0 ఇంటూ 1 మైనస్ ఆర్ బై రూట్ 2r. ఆర్ క్యాన్సిల్ అయితే పై ఈక్వల్స్ టు క్యూ బై 2ε0 ఇంటూ 1 మైనస్ 1 బై రూట్ 2 అన్నమాట. క్లియర్గా స్టూడెంట్స్? అంటే ఒకే సర్ఫేస్ తీసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. అది మీకు అర్థం అవ్వాలి మెయిన్ విషయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే హెమిస్పెరికల్ షెల్ తీసుకున్నాను. ఈసారి నేనేం చేశానంటే సెంటర్ నుంచి ఆర్ రేడియస్ డిస్టెన్స్లో చార్జ్ తీసుకున్నాను. కాకపోతే ఈ చార్జ్ ఎక్కడ తీసుకున్నానంటే హెమిస్పెరికల్ షెల్కి జస్ట్ కొద్దిగా అవుట్ సైడ్ ఉందన్నమాట. ఇప్పుడు దీనివల్ల కలిగే ఫ్లక్స్ ఎంతో కనుక్కోవాలి. అర్థం కదా? ఇప్పుడు ఎలా చూడండి, ఆ డిస్టెన్స్లో ఉంది. ఫస్ట్ దీని నుంచి ఫ్లక్స్ లైన్ డ్రా చేస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. అదెంతో ఒకసారి గమనిద్దాం. చూడండి, దీనివల్ల ఫ్లక్స్ అయితే 0. చూడండి, ఎంటర్ అవుతుంది, ఎగ్జిట్ అవుతుంది. చూడండి, ఫ్లక్స్ లైన్స్ ఏ డ్రా చేసినా సరే ఎంటర్ అవుతుంది, ఎగ్జిట్ అవుతుంది. అంటే ఈ సర్ఫేస్ ఏది కర్వ్డ్ సర్ఫేస్ ఉందో దాని యొక్క ఫ్లక్స్ మనకి ఏమవుతుందంటే 0 అవుతుంది. ఓకేనా? అదే మనము సర్క్యులర్ రీజన్ నుంచి పాస్ అయ్యే ఫ్లక్స్ తీసుకున్నాం అనుకోండి, ఇవి మాత్రము ఎంటర్ అవుతున్నాయి. ఇక్కడ ఎలాంటి, ఇది కంప్లీట్ ఓపెన్ సర్ఫేస్ కాబట్టి ఇవి జస్ట్ ఎంటర్ అవుతున్నాయి. కానీ ఇక్కడ మనం చూసాం అనుకోండి, ఎంటర్ అవుతున్నాయి, ఎగ్జిట్ అవుతున్నాయి. అంటే కర్వ్డ్ సర్ఫేస్ లో నుంచి పాస్ అయ్యే ఫ్లక్స్ మనకి ఎంత అంటే 0. మనకు కేవలం ఇక్కడ పై నెట్ దేని వల్ల వస్తుందంటే పై నెట్ ఈజ్ ఓన్లీ ఫ్లక్స్ త్రూ సర్క్యులర్ రీజన్. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఏదైతే సర్క్యులర్ రీజన్ నుంచి ఏవైతే లైన్స్ పోతున్నాయో దాని వల్ల మాత్రమే ఫ్లక్స్ అనేది వస్తుంది. చూడండి, చార్జ్ అనేది క్యూ అనేది అటు డిస్టెన్స్ ఆర్ ఉంది, సేమ్ సర్క్యులర్ రీజన్ నుంచి పాస్ అవుతున్నాయి. ఓకేనా? ఆ డిస్టెన్స్లో చార్జ్ అనేది ఉంది, దాని ముందు సర్క్యులర్ రీజన్ ఉంది. కాబట్టి మనకి పై మనకి ఎంత వస్తుందంటే సేమ్ డిస్కస్ చేసాం కదా, క్యూ బై 2ε0 ఇంటూ 1 మైనస్ ఎక్స్ బై రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. అంటే మనకు పైన ఏం వాల్యూ వచ్చిందో అదే వస్తుంది అనమాట. క్యూ బై 2ε0 ఇంటూ 1 మైనస్ 1 బై రూట్ 2. క్లియర్ షార్ట్స్? అంటే చూడండి, చార్జ్ జస్ట్ కొద్దిగా బయట ఉండడం వల్ల దానివల్ల మనకు ఫ్లక్స్
ఏది సర్క్యులర్ రీజన్ నుంచి పాస్ అవుతుంది దాని వల్ల మాత్రమే మన ఫ్లక్స్ అనేది వస్తుంది నెట్ ఫ్లక్స్ అనేది. స్టూడెంట్స్, ఇప్పుడు ఒకవేళ ఇదే చార్జ్ కొద్దిగా లోపల ఉంటే అట్ డిస్టెన్స్ ఆఫ్ ఆర్, దానివల్ల ఫ్లక్స్ మనకి ఎంత వస్తుంది దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నోట్ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్, ఇక లాస్ట్ అండ్ ఫైనల్ కేసు డిస్కస్ చేద్దాము. సేమ్ హెమిస్పెరికల్ సర్ఫేస్ తీసుకున్నాను, ఇది ఓపెన్. ఓకేనా, ముందు చార్జ్ ఇక్కడ తీసుకున్నాము, ఈసారి నేను జస్ట్ కొద్దిగా అబోవ్ తీసుకుంటున్నా. ఓకేనా, దీని యొక్క రేడియస్ ఎంత ఉందంటే ఆర్. ఓకేనా, ఈ సెంటర్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది అంటే కూడా ఆర్ అన్నమాట. అంటే జస్ట్ సర్ఫేస్ టచ్ కూడా కొద్దిగా పైన ఉంది. ఇప్పుడు దీని వల్ల ఫ్లక్స్ ఎంతో మనం కనుక్కోవాలి, పైన ఎంతో కనుక్కోవాలి. సేమ్ తెలియాలంటే ఫస్ట్ మనము లైన్స్ డ్రా చేసి తెలుస్తుంది అనమాట. చూడండి, ఇది ఓపెన్ సర్ఫేస్ అన్నమాట. ఇలా ఫ్లక్స్ లైన్స్ అనేవి వస్తాయి, ఫీల్డ్ లైన్స్. ఇక్కడ మనం గమనిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే అంటే ఇది ఓపెన్ సర్ఫేస్ షెల్, హెమిస్పెరికల్ షెల్ అన్నాను, ఇది ఓపెన్ సర్ఫేస్ అనమాట. ఫ్లక్స్ లైన్స్ వచ్చి అట్టే పాస్ అయిపోతున్నాయి. అంటే ఇక్కడ ఎలాంటి సర్ఫేస్ నుంచి కూడా పాస్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ సర్ఫేస్ ని టచ్ అవుతూ పాస్ అవుతున్న లైన్స్ ఏవైనా అంటే ఇవి మాత్రమే. ఏదైతే కర్వ్డ్ సర్ఫేస్ కి టచ్ అవుతున్నాయో, ఏవైతే కర్వ్డ్ సర్ఫేస్ కి టచ్ అవుతున్నాయో దాని వల్ల మాత్రమే ఫ్లక్స్ అనేది వస్తుంది. Therefore, pi net is due to flux passing through curved surface. సో ఇందాక చేసిన ప్రాబ్లంకి దీనికి డిఫరెన్స్ ఏముంది అంటే, ఇందాక చార్జ్ ఇక్కడ తీసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు చూడండి మనం ఇవంతా కూడా క్యాన్సిల్ చేసేసాం. ఈసారి వీటిని కన్సిడర్ చేస్తాం. ముందు కర్వ్డ్ సర్ఫేస్ నేను పాస్ అవుతాను ఎందుకు క్యాన్సిల్ చేసామంటే, చూడండి ఎన్నైతే ఎంట్రీ అవుతున్నాయో అవే ఎగ్జిట్ అవుతున్నాయి. ఓకేనా, అదే చూడండి ఏవైతే సర్క్యులర్ రీజన్ నుంచి పాస్ అవుతున్నాయి, సో సర్క్యులర్ రీజన్ అంతా ఓపెన్ గా ఉందన్నారు, మళ్ళీ దాన్ని ఎందుకు సార్ కన్సిడర్ చేశారంటే ఏవి సర్క్యులర్ రీజన్ లో పాస్ అవుతున్నాయో అవి సర్ఫేస్ ని ఎంటర్ అవుతున్నాయి. చెప్పే అర్థమవుతుంది కదా. కానీ ఇక్కడ ఎంటర్ అవుతున్నాయి, దాంతోపాటు ఎగ్జిట్ కూడా అవుతున్నాయి. ఇక్కడ సర్ఫేస్ క్లోజ్డ్ గా ఉంటుంటే అప్పుడు అది ఎగ్జిట్ కూడా అవుతున్నట్టు అని తీసుకుని ఉండొచ్చు. కానీ సర్ఫేస్ ఇక్కడ ఏముంది, ఓపెన్ లో ఉంది కాబట్టి జస్ట్ ఎంటర్ అవుతున్నట్టు. కానీ ఇక్కడ రివర్స్ అన్నమాట. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఎగ్జిట్ అవుతున్నాయి, కర్వ్డ్ సర్ఫేస్ ఇవన్నీ కూడా ఎగ్జిట్ అవుతున్నాయి. కానీ ఇక్కడ ఎంటర్ అవ్వడానికి ఎగ్జిట్ అవ్వడం అసలు సర్ఫేసే లేదు. కాబట్టి ఇక్కడ ఉండి మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ సర్క్యులర్ పాస్ అయ్యి మాత్రం ఎంటర్ అవుతున్నాయి కాబట్టి దాన్ని మనం కన్సిడర్ చేస్తున్నాం. ఇక్కడ ఎంటర్ అవుతున్నాయి ప్లస్ ఎగ్జిట్ అవుతున్నాయి కాబట్టి వాటిని మనం కన్సిడర్ చేయట్లేదు. చెప్పేది బాగా అర్థమైంది అనుకుంటున్నా. కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ లోంచి పాస్ అయ్యేది మాత్రము మనం కనుక్కుంటే చాలు. ఎలా కనుక్కోవాలి? సర్క్యులర్ రీజన్ అని డైరెక్ట్ ఫార్ములా అప్లై చేస్తా ఉన్నాం సార్. ఈ కర్వ్డ్ సర్ఫేస్ నుంచి ఎన్ని లైన్స్ ఆఫ్ ఫోర్స్ పాస్ అవుతుందో మనం ఎలా కనుక్కోవాలంటే సింపుల్, ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ దీనిపైన క్లోజ్ సర్ఫేస్ ఉందనుకోండి, అప్పుడు పైన మనకి ఏమొస్తుందంటే Q/ε0 వస్తుంది. ఇది క్లోజ్ అయితే అంతే కదా. ద నెట్ ఫ్లక్స్ పాసింగ్ త్రూ క్లోజ్ సర్ఫేస్ ఈక్వల్స్ టు 1/ε0 టైమ్స్ Q కాబట్టి Q/ε0 మొత్తం కలిపి. ఇప్పుడు ఇది ఓపెన్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే, అంటే ఇది క్లోజ్ గా ఉన్నప్పుడు ఎంత ఫ్లక్స్ Q/ε0, ఓకే, దాంట్లో నుంచి దీంట్లో ఎంత పాస్ అవుతుందో అది మైనస్ చేస్తే సరిపోతుంది కదా. దీంట్లో ఎంత పాస్ అవుతుంది అంటే సింపుల్ గా మనం ఫార్ములా అప్లై చేయొచ్చు అన్నమాట. కాబట్టి మొత్తానికి పై నెట్ ఈక్వల్స్ టు Q/ε0 ఎంటైర్ ఫ్లక్స్, ఇది క్లోజ్ సర్ఫేస్ లో ఉంటే, ఓకేనా. దానిలో నుంచి మైనస్ ఏం చేయాలంటే Q/2ε0 ఇంటూ 1 అంటే సర్క్యులర్ రీజన్ నుంచి పాస్ అయ్యేదాన్ని మనం మైనస్ చేస్తాం. క్లియర్ స్టూడెంట్స్? Q/2ε0 ఇంటూ
1 మైనస్ ఆర్ బై √2r డైరెక్ట్గా రాయాల్సిన ఇప్పుడు చాలాసార్లు చేసాం కాబట్టి. కరెక్ట్ స్టూడెంట్స్. ఇప్పుడు పైన ఈక్వల్స్ టు q by epsilon naught minus q by 2 epsilon naught into 1 minus 1 by √2. This is the పైనట్ కాబట్టి సింప్లిఫై చేసుకోవచ్చు. క్లియర్ స్టూడెంట్స్. ఈ రకంగా మనము గాస్ థీరం యూస్ చేసుకొని ఫ్లక్స్ డిఫరెంట్ షేప్స్కి మనం కనుక్కోవడం జరిగింది అన్నమాట. ఓకేనా. ఇంకా మనం నెక్స్ట్ క్లాస్లో ఇదే గాస్ లా యూస్ చేసుకొని కేవలం ఫ్లక్స్ ఒకటే కాకుండా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ డిఫరెంట్ చార్జ్డ్ బాడీస్ని కూడా కనుక్కోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్, టేక్ కేర్, బై బాయ్.